రోజు రోజుకి ఈ కూటమి ప్రభుత్వ విధానాలు చూస్తూ ఉంటే ఎంతమంది పేదలు బలైపోతారో అనేటువంటి అనుమానాలు ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మొన్న వాలంటీర్లు కడుపు కొట్టారు. ఈ రోజు వివోఏలు వీధిన పడి మా ఉద్యోగ భద్రత కల్పించండి, మమ్మల్ని బలి చేయకండి అని ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. మరి రాబోయేటువంటి రోజుల్లో ఎంతమంది పేదలు పేదరికంలో నగ్గిపోతున్న వాళ్ళు బలైపోతారు అనేటువంటి ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి. వాస్తవంగా మహిళలకు పెద్దపీట వేస్తామని, మహిళా సాధికారితని అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి ఈ రోజు తమ రాజకీయ ఆధిపత్యం కోసం మహిళా సాధికారతను పాతర వేస్తున్నారనేటువంటి విధంగా వీళ్ళ ప్రవర్తన విధానం కనిపిస్తూ ఉంది. ఎంతసేపు మహిళల్ని ఓటు బ్యాంక్ గా వాడుకుందాం, ఏదో ఇచ్చి వీళ్ళని ఎట్లా తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలి అనేటువంటి ఆలోచన తపన తప్ప వీరిని ఉద్ధరించాలి, ఉన్నతి చేయాలి, అభివృద్ధి పరచాలి, వీరికి శక్తినివ్వాలి, చేయూతనివ్వాలి, పైకి తీసుకురావాలి అనేటువంటి ఆచరణ యోగ్యమైనటువంటి కార్యక్రమాలు ఏమి కూడా కనిపించడం లేదు. ఏదో రికార్డు సాధించాము, గిన్నిస్ బుక్ లో ఎక్కాము అని బలవంతంగా వాళ్ళ మీద రుద్ది నడిపించేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి మహిళా సాధికారిత, రాజకీయ ఆధిపత్యమా? ఒకవైపు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి పదవుల్లో ఉన్న మహిళలు స్వతంత్రంగా నిర్ణయం చేసే అధికారం ఎలాగూ వారికి దక్కనివ్వడం లేదు. వారి చుట్టూ ఉన్నటువంటి మగవారే వీరి పేరు చెప్పుకుని వారు అధికారం చెలాయించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనీసం వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘాలలో ఉన్న స్వయం ప్రతిపత్తిపై రాజకీయ ఆధిపత్యం ఏంటి? వీరు ఎంతవరకు ఓటు బ్యాంకుగా ఉపయోగపడాలే తప్ప స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని పనిచేసేటువంటి అవకాశం వారికి ఇవ్వరా? ఆ సంఘాలకు ఒక ఫెసిలిటేటర్స్ గా, యానిమేటర్స్ గా, సహాయకులుగా ఉండి ఎప్పటికప్పుడు వారు చేసేటువంటి లావాదేవీల కోసం హెల్పింగ్ గా ఉన్నటువంటి విఓఏలను రాజకీయ జోక్యంతో అక్కడున్నటువంటి ఎమ్మెల్యేస్ గాని, వారికి సంబంధించిన అనుచరులు గాని తొలగించడం ఏమిటి? వారిని విధుల నుంచి తీసేయటం ఏంటి? వారి పొట్ట కొట్టడం ఏంటి? వీరంతా కూడా పేదవారు, కేవలం పేదవారు కాబట్టి నెలకు 8,000 జీతానికి వచ్చి సాటి మహిళలకు సహాయపడే విధంగా వారు పనిచేస్తున్నారు. అలాంటి వివోఏలు పొట్ట కొట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? అయినా అది ఒక స్వయం సహాయక సంఘం. స్వయం సహాయక సంఘం అన్న పదంలోనే స్వయంగా సహాయం చేసుకుని నడిపించే సంఘం. దానిలో మీ రాజకీయం ఏంటి? వాళ్ళని నడవనివ్వాలి కదా, వాళ్ళ దారిని వాళ్ళని వెళ్ళనివ్వాలి కదా. అన్నింటిలోనూ రాజకీయమేనా? మహిళలు ఎదగొద్దా? వాళ్ళకి అభివృద్ధి రావద్దా? వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయ అధికారం చేసే అవకాశం ఇవ్వరా? ఎన్నాళ్ళు బానిసలుగా ఉంచుతారు? ఎన్నాళ్ళు ఈ మహిళల్ని ఎదగనీయకుండా తొక్కి పెట్టేస్తారు? ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు, అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తమ మాటగా చెప్పమన్నారు అని మా సభ వద్దకు వచ్చి వర్లరామయ్య గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సర్కులర్ని రద్దు చేస్తామని చెప్పారు. 9 నెలలు అవుతా ఉంది, సర్కులర్ రద్దు చేయలేదు. విఓఏలు అనే వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించినటువంటి వాళ్ళు, గ్రామైక్య సంఘాలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ జీతాలు అడుగుతూ ఉంటే, వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ అడుగుతూ ఉంటే, లేకపోతే చట్టబద్ధమైన సౌకర్యాలు ఏమడిగినా ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తుందంటే వీళ్ళు మా ఉద్యోగులు కాదు, వీళ్ళు గ్రామ సంఘం ఉద్యోగులు, ఏమన్నా ఉంటే మీరు ఎక్కడ మాట్లాడుకోవాలి, మేమేలా ఇస్తాం, ఇవన్నీ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. కానీ సర్కులర్ ఎలా విడుదల చేశారని అడుగుతా ఉన్నాం. వీళ్ళు గ్రామ సంఘం ఉద్యోగులు కదా, వీళ్ళని నియమించే హక్కు కానీ తొలగించే హక్కు కానీ గ్రామైక్య సంఘాలకి మాత్రమే ఉంది. కోర్టు ఉత్తర్వులు ఇస్తా ఉంది. అక్రమంగా 4,500 మందిని ఈ కాలంలో తొలగించారు. ఆ అక్రమంగా తొలగించినటువంటి వాళ్ళందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోమంటున్నాం. ఈ విఓఏలు ఎవరు అనేది తెలియాలి అని అంటే అసలు ఈ ఎస్హెచ్జీస్, విమెన్ ఎస్హెచ్జీస్ సంఘాలు ఏమిటి, దాని వ్యవస్థ ఏమిటి అనేటువంటిది తెలిస్తే ఇది మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి భారత ప్రభుత్వం మనందరికి తెలుసు, పంచవర్ష ప్రణాళికలు అనేటువంటి దాని ద్వారా ఒక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుని వచ్చాయి. మొదట్లో స్వతంత్రం వచ్చిన తర్వాత 5వ పంచవర్ష ప్రణాళిక, 5th 5-year ప్లాన్ 1974 నుంచి 78 మధ్యలో ఉన్నప్పుడు ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకుంది, ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. ఏమిటి అని అంటే గరీబీ హటావో, పేదరికాన్ని నిర్మూలించాలి అనేటువంటి నినాదంతో ఈ 5th 5-year ప్లాన్ డ్రాఫ్ట్ చేయడం జరిగింది. ఆ సమయంలో 1975లో పేదరిక నిర్మూలన అన్నది ప్రధాన ధ్యేయం కాబట్టి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, IRDP అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ని, సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం తీసుకురావడం జరిగింది. తీసుకొని వచ్చిన తర్వాత కొంతకాలం అది అమలైనప్పుడు ఏ విధంగా అమలవుతుంది, మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతున్నామా లేదా అనేటువంటి ఒక మిడ్ కోర్స్ రివ్యూ అనేటువంటిది భారత ప్రభుత్వం చేయడం జరిగింది. అయితే ఆ సమీక్షలో ఏం కనిపించింది అని అంటే, మనం ఇంత గొప్పగా గరీబీ హటావో, పేదరిక నిర్మూలన అని పెద్ద స్లోగన్ ఇచ్చి దేశవ్యాప్తంగా ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చాము, కానీ ఆశించిన ఫలితాలు రాలేదు అన్నది ఆ సమీక్షలో తెలిసింది. అంటే
వై ద డిజైర్డ్ రిజల్ట్స్ కుడ్ నాట్ బి అచీవ్డ్ అన్న దాని మీద ఒక రీసెర్చ్ చేస్తుంది. మరొక వైపు ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని UNDP తీసుకుని వచ్చి డెవలపింగ్ కంట్రీస్ పర్టికులర్ గా పావర్టీ రిడక్షన్ మీద శ్రద్ధ పెట్టాలి, పేదరిక నిర్మూలన జరగాలి, ప్రతి దేశంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ పేదరికం అనేటువంటిది పోవాలి అనేటువంటి అంశాన్ని కూడా ఒకవైపు ఐక్యరాజ్య సమితి దేశ విదేశాల్లో చెప్తోంది. ఈ సందర్భంలో ఒక్క విషయాన్ని రియలైజేషన్ భారత ప్రభుత్వానికి ఒక కనువిప్పు కలిగింది. ఏమిటా కనువిప్పు అంటే, అంతవరకు మనం పేదరిక నిర్మూలన కోసం చేస్తున్న కార్యక్రమాలన్నీ మెన్ ఓరియంటెడ్ గా ఉన్నాయి. అంటే మగవారిని ఉద్దేశించి మగవాళ్ళనే అందులో ఇన్వాల్వ్ చేస్తూ ఏ పథకం వచ్చినా వారికే ఇస్తూ చేస్తున్నాము. సగం జనాభా అయిన ఆడవాళ్ళను మనం విస్మరించాము. అంటే సగం శక్తిని మనం కోల్పోయాం. మన అభివృద్ధిలో సగం శక్తిని మనం భాగస్వాములు చేయలేకపోయాం. ఇట్స్ ఎ బిగ్ రెవల్యూషన్. ఒక పెద్ద గొప్ప రీసెర్చ్ ద్వారా ఒక పెద్ద సత్యాన్ని గమనించడం జరిగి, అప్పుడు ఎలా ఈ స్త్రీలను మనం అభివృద్ధిలోకి భాగస్వాములు చేయాలి అని ఆలోచించి 1982 సెప్టెంబర్ లో DWCRA డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ ఇన్ రూరల్ ఏరియాస్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పాపులర్ గా మనందరం డ్వాక్రా అని అంటాము. ఆ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అలా గ్రామీణ ప్రాంతంలో CRA, DWCRA, అలాగే అర్బన్ ఏరియాలో కూడా DWCUA అర్బన్ ఏరియాస్ లో డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ ఇన్ అర్బన్ ఏరియాస్ అనేటువంటి ప్రోగ్రామ్ తీసుకోవడం సమాంతరంగా రావడం జరిగింది. ఎందుకు ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు అని అంటే, మహిళలు ఒకవైపు సగం జనాభాగా ఉన్నా దేవర్ ఫేస్డ్ విత్ డబుల్ డిప్రవేషన్, డ్రడ్జరీ. వారికి ఎలాంటి యాక్సెస్ లేదు, ఫైనాన్షియల్ రిసోర్సెస్ కి యాక్సెస్ లేదు. మరి కుటుంబాన్ని నడిపించేది స్త్రీ, బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇచ్చే విధంగా తీర్చిదిద్దేది స్త్రీ. కానీ రూపాయి ఖర్చు పెట్టేటువంటి వెసులుబాటు గాని, నిర్ణయం చేసే అధికారం గాని కుటుంబంలో కూడా లేకుండా ఒక బానిసత్వం, అంటే ఏళ్ల తరబడి బానిసగా బ్రతకడం అనేది ఒకవైపు అయితే, ఎలాంటి వెసులుబాటు లేకుండా, ఎలాంటి నిర్ణయం లేకుండా పూర్తిగా మగవాళ్ళ మీద ఆధారపడి జీవించేటువంటి వస్తువుగా ఉండిపోయింది. ఒక్కసారి పేదల జీవితాల్లోకి తొంగి చూస్తే ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితిలో స్త్రీ ఉందనేటువంటిది మనకు కనిపిస్తుంది. అంటే డబుల్ డిప్రవేషన్ గానీ, డ్రడ్జరీ గానీ ఎలా ఉంది అని అంటే, అన్ని చేసేది స్త్రీ, కానీ ఎలాంటి నిర్ణయం చేసే అవకాశం ఆమెకు లేదు. ఉదయం లేచినప్పటి నుంచి స్త్రీ యొక్క జీవితం మనం చూస్తే, ఇంటి పని, వంట పని, భర్తతో కలిసి సమానంగా కూలి పని, ఇలా నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు నిర్విరామంగా పనిచేసేటువంటి వ్యక్తి స్త్రీ. కేవలం ఆ 10 గంటల సమయంలో పనికి వెళ్ళి వచ్చేది మగవాడు. అంటే డబుల్ వర్క్ చేస్తున్నారు. కానీ వేడి వేడి అన్నం వండి పెట్టేటప్పుడు ఎవరికి పెడతారు? భర్తకి, కొడుక్కి పెట్టి మిగిలితే తినాలి, లేదంటే చద్దన్నం తినాలి. వాస్తవంగా డబుల్ వర్క్ చేసిన ఆమెకు కదా మనం మంచి భోజనం పెట్టాలి. అంటే డిప్రైవేషన్ అనేది ఏ విధంగా ఉందనేది ఒక్కసారి స్త్రీ యొక్క జీవితం, మరీ ముఖ్యంగా పేదల కుటుంబాల్లో ఉన్న స్త్రీ యొక్క జీవితం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇదంతా ఒకవైపు అయితే, చాకరీ, డ్రడ్జరీ, ఏ విధంగా ఇల్లు తొడవాలి, అంట్లు దోమాలి, వంట చేయాలి, బొగుడుతో కలిసి కూలి పనికి వెళ్ళాలి, తిరిగి వచ్చి మళ్ళీ పని చేయాలి, ఇలా నిరంతరంగా చాకరీ చేస్తూ ఎలాంటి నిర్ణయ అధికారం లేకుండా మగ్గిపోతున్నటువంటి స్త్రీని అభివృద్ధిలో ఒక సెంటర్ పాయింట్ గా తీసుకొస్తే తప్ప ఈ దేశం అభివృద్ధి చెందదనేటువంటి ఆలోచనకి వచ్చినప్పుడు ఈ పథకం అనేటువంటిది వచ్చింది. ఇక్కడ విమెన్ నీడ్స్ డెవలప్మెంట్ అంటే మహిళకు అభివృద్ధి కావాలి అనే రియలైజేషన్ భారత ప్రభుత్వంలో వచ్చింది. అయితే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా మేము నమ్మిన సిద్ధాంతం, మేము పాటించే మాట ఏంటంటే, విమెన్ నీడ్స్ డెవలప్మెంట్ కాదు, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఈ సమాజం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధికి కావాలి మహిళ, మహిళకు కాదు అభివృద్ధి. మనం అభివృద్ధి చెందాలంటే మనకు తోడుగా కావాలి మహిళ అన్నది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం. కాబట్టి ఇట్స్ నాట్ విమెన్ నీడ్స్ డెవలప్మెంట్, ఇట్ ఈస్ డెవలప్మెంట్ నీడ్స్ ఉమెన్. అభివృద్ధికి మహిళ కావాలి, అంటే మహిళను అభివృద్ధి చేస్తేనే మనం అభివృద్ధి చెందుతాం అనేటువంటి సిద్ధాంతంలో మా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు 1982లో ఈ డ్వాక్రా ప్రోగ్రామ్ అనేది వస్తే, మన ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏం క్లెయిమ్ చేస్తారంటే, అసలు డ్వాక్రా అనేది నేనే తెచ్చానని చెప్తారు. మా ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని పెంచాలని, సమాజంలో మీకు గౌరవం రావాలని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. సరే, ప్రపంచంలో ఎక్కడ ఏ గొప్ప జరిగినా, వింత జరిగినా అది నేనే చేశానని చెప్పేటువంటి నైజం వారిది. 400 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షా స్థాపించినటువంటి హైదరాబాద్ ని నేనే డెవలప్ చేశానని చెప్తారు. సో
మైక్రోసాఫ్ట్ పెట్టిన బిల్ గేట్స్ ది కంప్యూటర్లు నేనే తెచ్చానని చెప్తారు. సరే, ఆ విషయాలు పక్కన పెడితే స్వతంత్ర ఉద్యమాన్ని పాల్గొన్నాను నేనని చెప్పిన వారు డ్వాక్రా తెచ్చాను అని అనడంలో అతిశయోక్తి ఏం లేదు. ఎందుకనంటే 1983లో వచ్చింది తెలుగుదేశం పార్టీ. అంతకు ముందే ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఇది. వీరు ముఖ్యమంత్రి అయింది 95లో. సో అప్పటికే 12 సంవత్సరాలుగా నడుస్తున్న కార్యక్రమం. ఇది పక్కకు పెడితే మహిళా సంఘాల ఏర్పాటు అంశంలో దానిని ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో మాత్రం చాలా ఎంకరేజ్ చేయడం అయితే జరిగింది. వారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సమయంలో మహిళా సంఘాలను ప్రోత్సహించడం అనేది జరిగింది. వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడానికి సుముఖతను కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే వీరు రాజకీయంగా ఏదో ఒక ప్రతిఫలం ఉంటే తప్ప దేనిలోనూ కూడా అడుగేయరు అనేటువంటిది జనం అనుకునేటువంటి అంశం. ఇక్కడ కూడా ఈ సంఘాలు ఏర్పాటు చేయడం ద్వారా మహిళలు కలవడం, ఒక సంఘంగా ఏర్పడటం అనేది జరిగినప్పుడు ఆ శక్తిని వాడుకోవచ్చని ఒక విజువలైజేషన్, అంటే రాజకీయంగా ఒక ముందు చూపుతోటి వారిని ప్రోత్సహించడం జరిగింది. దానికి నిదర్శనం ఏంటంటే, ఎప్పుడైతే ఇలా సంఘాలు ఏర్పాటు చేశామో, ఇక పబ్లిక్ మీటింగ్ ఏది జరిగినా, సీఎం ప్రోగ్రామ్ ఎప్పుడు జరిగినా, చంద్రబాబు గారి ప్రోగ్రామ్ అంటే మహిళలను తోలడమే. ఇక వాళ్ళని తోలుకుని వెళ్ళడం, వాళ్ళకి ఏదో బస్సులు పెట్టి తోలడం, ఆర్టీసీ బస్సులు పెట్టడం, అక్కడ పులిహార ప్యాకెట్లు ఇవ్వడం, తిరిగి పంపించేయడం, అంటే క్యాప్టివ్ ఆడియన్స్ అన్నమాట. సో ఇట్లాంటివన్నీ జరిగినాయి ఆయన ముఖ్యమంత్రి ఉన్న సమయంలో. తర్వాత సక్సెసివ్ గా వచ్చినటువంటి గవర్నమెంట్స్ కూడా వారికి పెద్దపీట వేయడం జరిగింది. పావలా వడ్డీకి రుణాలు ఇవ్వడం అని, తర్వాత అసలు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం అని, ఇట్లాంటివి అనేకమైన కూడా ప్రోత్సాహకాలు అయితే జరిగాయి. కానీ నిజమైనటువంటి అభివృద్ధికి వీరు నాంది పలికారా, నిజమైన అభివృద్ధికి వీరు కట్టుబడి ఉన్నారా అన్నది ఈ రోజు ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి అంశం. అంటే ఇప్పుడు మత్స్యకారులు వేటకెళ్తారు, 2 నెలలు వేటకెళ్లే పరిస్థితి ఉండదు ఏప్రిల్ మేలో. సో వేటకు వెళ్ళలేనప్పుడు వారికి జీవనోపాధి గడవదు కాబట్టి వేజ్ కాంపెన్సేషన్, అంటే ఆహార భద్రత కోసం వారికి ఒక చిన్న పథకం అనేది పెట్టి వాళ్ళకి లైవ్లీహుడ్ ఇవ్వడం అనే దాని కింద డబ్బు పంచడం అనేది జరుగుతుంది. అయితే ఇది పంచితే ఆ ఓట్లన్నీ నాకు వస్తాయా రావా, నాకేం ప్రతిఫలం ఉంటుంది అని ఆశించి ప్రతి పథకాన్ని రూపొందించి అలా ఉంటేనే ఇచ్చేది, లేకపోతే ఇచ్చేది లేదనేటువంటి అనేక రకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితిలో ఒకవైపు ఎంకరేజ్ చేసి మరొక వైపు వాళ్ళని ఎదగనీయకుండా పూర్తిగా ఇంటర్ఫియర్ అయిపోయి రాజకీయ జోక్యం చేసుకుని ఈ సంస్థను ఎదగనివ్వకపోతే ఇది కేవలం రాజకీయమైనటువంటి కోణం తప్ప ఒక స్టేట్స్మెన్ కి ఉండాల్సిన, అంటే ఒక రాజనీతితో పనిచేసే నాయకునికి ఉండాల్సిన లక్షణాలు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాయకులకు ఎవరికి కనిపించడం లేదు. కేవలం రాజకీయం చేస్తున్నారు తప్ప రాజనీతిని పాటించడం లేదు. ఎందుకనంటే ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంఘాలవి, అవి స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని వెళ్లే మార్గంలో మనం తోడ్పాటునివ్వాలి తప్ప మన ఆధిపత్యం కోసం దానిలో దూరిపోయి మన నిర్ణయాలు వాళ్ళ నిర్ణయాలుగా రుద్దటం అనేటువంటిది చేయకూడదు. మరి ఇది ఎలా ఏర్పాటైంది, ఈ సంస్థలు ఎలా ఏర్పాటైనవి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు అప్పుడే వరల్డ్ బ్యాంక్ నుంచి ఒక రుణం తీసుకుని ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇట్లాంటి కొన్ని రాష్ట్రాలు ఈ ప్రోగ్రామ్ ని మరింత వృద్ధిలోకి తీసుకెళ్లడం జరిగింది. ఒకవైపు ఏమో భారత ప్రభుత్వం ఈ డ్వాక్రా సంఘాలను రుణాలు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయటం, ఆర్బీఐ, నాబార్డు ఇన్వాల్వ్ అయ్యి బ్యాంకుల ద్వారా ఇవ్వడం అనేటువంటిది చేస్తుంటే, మరొక వైపు వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని కూడా కొన్ని రాష్ట్రాలు ముందుకు వెళ్ళాయి. అలా మన ఆంధ్ర రాష్ట్రం కూడా వీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వెళ్ళింది. అయితే దానిలో ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ PIP అనేది ఉంది. దాని ప్రకారం ఏంటంటే కేవలం 10-15 మందిని తెచ్చి ఒక సంఘంగా, SHG స్వయం సహాయక సంఘంగా ఏర్పాటు చేయడమే కాకుండా ఈ మహిళలతో ఒక వ్యవస్థనే నిర్మాణం చేయాలనేటువంటిది ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ లో భాగం. సో అందులో భాగంగా 10 నుంచి 15 మందిని గ్రాస్ రూట్ లో SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అన్నదాన్ని ఏర్పాటు చేయడం. ఇలాంటి సంఘాల గ్రామంలో ఒక 20-30 ఉంటే వాటిని కలిపి విలేజ్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటు చేయటం. ఇలా గ్రామాల్లో ఉన్న VOలన్నీ కలిపి మండలం స్థాయిలో సమాఖ్యగా, జిల్లా స్థాయిలో జిల్లా సమాఖ్యగా, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సమాఖ్యగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవి జరిగినప్పుడు ఈ సంస్థల్ని మ్యాక్స్ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది. అంటే మ్యాక్స్ అంటే మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్. అయితే దానికి ముందు ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ప్యాక్ట్స్ అనేటువంటి ఉండేవి. అది కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారంగా రిజిస్టర్ అయి ఉంటే ఇవి మ్యాక్స్ యాక్ట్ ప్రకారంగా రిజిస్టర్ అయినాయి. అంటే ఇది ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందని అంటే, ఈ ప్యాక్స్ కానీ, DCMS కానీ, DCCB అంటే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్, DCMS ఇవన్నీ కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారంగా రిజిస్టర్ అయినాయి. దానిలో గవర్నమెంట్ కూడా రోల్ ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళని నియంత్రించాలి అనుకుంటే నియంత్రించవచ్చు, ఆ ఎన్నికైనటువంటి బోర్డు మీద చర్యలు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అందుకనే కోఆపరేటివ్ చట్టంలో ప్రభుత్వం యొక్క రోల్ ఎక్కువ ఉంది, ఇంటర్ఫరెన్స్ పెరిగిపోతుంది అని చెప్పి కొత్త చట్టాన్ని మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ అని ఇంకో కొత్త చట్టాన్ని తెచ్చారు. వీరు కూడా ఉన్నారు అప్పుడు ప్రభుత్వంలో. ఆ విధంగా వచ్చిన దాని తేడా ఏంటంటే, ఆ మ్యాక్స్ చట్టంలో గవర్నమెంట్ అలాంటి రోల్ లేదు, వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వడం వీలు లేదు. వాళ్ళ నిర్ణయాన్ని
ఏ రూపంలోనూ మార్చడానికి వీల్లేదు. ప్రభుత్వం మీరు ఇలా నిర్ణయించారు మార్చుకోండి అని చెప్పే అధికారం గవర్నమెంట్ కి లేదు. అలాంటి స్వయం ప్రతిపత్తిని ఇవ్వడానికే ఈ మ్యాక్స్ చట్టం తెచ్చారు. ఆ చట్టం కింద ఈ సంఘాలను, గ్రామ ఐక్య సంఘాలను, మండల సమాఖ్యలను, జిల్లా సమాఖ్యల్ని రిజిస్టర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మరి వాళ్ళు ఇండిపెండెంట్ గా స్వయం ప్రతిపత్తితో ముందుకు వెళ్ళాలి కదా. అలా వెళుతున్నటువంటి క్రమంలో వెళ్ళనీయకుండా ఎమ్మెల్యేస్, వాళ్ళ అనుచరులు, వాళ్ళ హెంచ్మెన్ దూరిపోయి వీళ్ళ నుంచండి, వీళ్ళని తీసేయండి, వాళ్ళు ఉండొద్దు, వీళ్ళు ఉండొద్దు అనేటువంటి ఇంటర్ఫీరెన్స్ ఎక్కువైపోయింది. ఇక్కడ ఒక విషయం రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకోగలుగుతారు అనుకుంటున్నాను. ఏమిటంటే ఇదే మ్యాక్స్ చట్టాన్ని ఉపయోగించి ఈ ముఖ్యమంత్రి గారి మీద ఒక అపవాదు కూడా ఉంది. ఏమిటి అని అంటే వాళ్ళ పాల డైరీ కోసం చిత్తూరు డైరీని వినాశనం చేశారు, విచ్ఛిన్నం చేశారు అనేటువంటిది. అంతేకాకుండా విశాఖ డైరీ కానీ, ఒంగోలు డైరీలు కానీ మ్యాక్స్ చట్టాన్ని వినియోగించుకుని ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని మేము గవర్నమెంట్ నుంచి వెళ్ళిపోతున్నాం, మేము స్వతంత్రంగా ఉంటామని డిక్లేర్ చేసుకుని 100 ఎకరాల భూములు, బిల్డింగ్స్, డైరీని వాళ్ళు ఆక్యుపై చేసేసి ప్రైవేట్ వ్యక్తుల యొక్క కబంధ హస్తాల్లోకి తీసేసుకోవడం జరిగింది ఈ మ్యాక్స్ చట్టాన్ని ప్రయోగించి. సో అట్లా ఒక డైరీ మూవ్మెంట్, పాల ఉద్యమాన్ని ఈ మ్యాక్స్ తో ఎట్లా వాడుకున్నారనేది ప్రజలకు తెలుసు. చూస్తే మీరు కూడా చూస్తే మీకు అర్థం. అలాంటిది ఈ రోజు ఈ మహిళా సంఘాలు ఎవరి? పేదవాళ్ళే. కేవలం పేదల్ని కలిపి సంఘంగా, గ్రామ సంఘంగా, మండల సమాఖ్యగా చేసినప్పుడు దానిలో ఉండే ఆర్థిక లావాదేవీలన్నీ వారే చేసుకోవాలి. వాళ్ళు చేసుకోవడానికి ఒక నిర్ణయం చేసే అధికారం వారికే ఇవ్వాలి. ఒకవైపు బ్యాంకుల నుంచి రుణాలు వస్తున్నాయి. ఈ రుణాలు 10 మందిలో ఎవరికి ఇవ్వాలి, ఏ వ్యాపారం చేపడితే ఇన్కమ్ జనరేషన్ అవుతుంది, ఎవరికి ముందు ఇవ్వాలి, ఎవరికి వెనక్కి ఇవ్వాలి అనే అంశాలన్నీ చర్చించుకుని వాళ్ళు నిర్ణయించుకుంటారు. దానికి హెల్ప్ చేయడానికి యానిమేటర్స్ అని, విఓఏస్ అని రకరకాల పేర్లతో వారిని పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ అని, ప్రాజెక్ట్ మేనేజర్స్ అని, లైవ్లీహుడ్స్ జీవనోపాధులు ఇవ్వడానికి అసిస్టెంట్స్ అని, అసోసియేట్స్ అని, ఇట్లా రకరకాలుగా కొంతమందిని కమ్యూనిటీ నుంచి తీసుకోవడం జరిగింది. సో వీరందరికీ ఒక హెచ్ఆర్ పాలసీ ఇస్తూ వారికి ఇంతవరకు ఏ రకమైనటువంటి పర్మనెంట్ చేయడం అనేది లేదు. కేవలం వాళ్ళ సర్వీసెస్ వాడుకుంటూ వేతనం ఇవ్వటమే జరుగుతుంది. ఈ విఓఎస్ విషయానికి వచ్చేటప్పటికి కనీసం హెచ్ఆర్ పాలసీ కూడా లేకుండా ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ కనుసనల్లో పనిచేసే వాళ్ళనే విఓలుగా కొనసాగించడం, లేదంటే వాళ్ళని తీసేయడం. ఎవరికి పనిచేయాలి? వీళ్ళు సంఘాల్లో ఉన్న మహిళలకు పనిచేయాలి. మరి సంఘాల్లో ఉన్న మహిళలకు పనిచేయాల్సిన విఓఏ ఆ సంఘం నిర్ణయం ప్రకారం తీసుకుంటే వాళ్ళ కట్టుబడి ఉంటుంది. కానీ ఎవరో ఎమ్మెల్యే వాళ్ళ అనుచరుడు చెప్పిన ప్రకారంగా ఇస్తే ఆమె ఎమ్మెల్యేకి వాళ్ళ అనుచరుడికి పనిచేస్తుందా, లేకపోతే మహిళా సంఘాలకు పనిచేస్తుందా? అంటే కనీసంగా ఈ కనీస ధర్మాన్ని కూడా అర్థం చేసుకోలేకుండా స్వయం ప్రతిపత్తితో నడవాల్సిన సంఘాలకు రాజకీయ జోక్యం చేసి వాళ్ళను స్వతంత్రంగా ఎరగనీయకుండా ఉండడం అనేటువంటిది ఎలా సమంజసం? ఏ రకంగా ఇది మహిళా సాధికారత అవుతుంది? పాత్ర వేయడం కాకపోతే సాధికారత ఇచ్చినట్టు ఎట్లా అవుతుంది? అదొక వైపు అయితే ఈ 8,000 జీతానికి వచ్చిన వాళ్ళు ఎంత పేదలైతే వస్తారో వాళ్ళు నిరుపేదలుగా ఉన్నటువంటి వ్యక్తులతో, వాళ్ళ జీవితాలతో ప్రభుత్వాలు ఆడుకోవటం ఏంటి? వాళ్ళకి లబ్ధినివ్వాలి, ఆహార భద్రతనివ్వాలి, అభివృద్ధినివ్వాలి కదా. మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేదల కోసం, పేదల చేత ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆలోచనతో వచ్చున్నాం. కాబట్టి ఎక్కడ పేదలకు అన్యాయం జరిగినా, ఏ వర్గానికి పేదల్లో ఉన్నటువంటి వర్గాలకు అన్యాయం జరిగినా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ గొంతు విప్పుతుంది, ప్రశ్నిస్తుంది, వారి తరపున నిలబడుతుంది, పోరాడుతుంది. అదే మా యొక్క ఆలోచన విధానం. మరి ఇలాంటి సందర్భంలో మహిళలకు సంబంధించి, మహిళా సాధికారతకు సంబంధించి తూట్లు పడుతూ ఉంటే, పాత్ర వేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. మా యొక్క ఉద్యోగ భద్రత గురించి కూడా మేము చాలాసార్లు గవర్నమెంట్ కి విన్నవించుకోవడం జరిగిందండి. భద్రత మాకు క్రమం తప్పకుండా హెచ్ఆర్ పాలసీ అని చెప్పి మాకు కావాలని మేము కోరుకుంటున్నాము. దీంట్లో జిల్లాకు వచ్చి 100 మంది వివోఎల్ని అక్రమంగా తొలగించడం జరిగింది. అలాగే తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మేము గవర్నమెంట్ ని మేము కోరుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు పేదోళ్ళు ఉన్నారండి, వాళ్ళు తీసేస్తున్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నారంటే వాళ్ళ తరపులు పెట్టుకుంటున్నారండి. ఈ రాజకీయ జోక్యం వల్ల పథకాలు మిస్యూజ్ అవ్వడం అనేటువంటిది, నిధులు కూడా మిస్యూజ్ అవ్వడం అనేటువంటిది చాలా చోట్ల జరుగుతున్నటువంటి ఉదాంతాలు మనం చూస్తున్నాం. అందుకనే మహిళా సంఘాలు సంస్థాగత వ్యవస్థగా ఒక ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ ఏదైతే జరిగిందో ఆ వ్యవస్థను స్వయం ప్రతిపత్తితో కాపాడాలి. ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళ ఆర్థిక లావాదేవీల్లో కానీ, కార్యకలాపాల్లో కానీ తల దూర్చడానికి వీల్లేదు. అలాగే ఈరోజు వివోఏలు కోరుతున్నట్టుగా ఎవరెవరినైతే రాజకీయ జోక్యంతో వారిని తొలగించారో తిరిగి విధుల్లోకి తీసుకోవాలి, వారి జీతాలను పెంచి
వారికి ఒక హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలి. అధికారులు గాని, రాజకీయ నాయకులు గాని, స్వయం సహాయక సంఘాలు, దానికి సంబంధించిన సంస్థల యొక్క నిర్ణయాల్లో తల దూర్చడానికి వీల్లేదు. చేతనైతే మరింత చేయూతనివ్వండి, ఆదాయాన్ని కల్పించేటువంటి ఇన్కమ్ జనరేటింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వండి అని చెప్పేసి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.